ఫ్రెండ్షిప్ ఎలా, మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది, అసలు ఏదైనా ఇన్సిడెంట్ పరంగా చెప్పండి. నేను ఇన్సిడెంట్ అంటే స్పెషల్గా అంటే తెలియదు కదా, ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఉంటాయి ఇలా ఉంటాయని. బట్ ఏంటంటే 8th క్లాస్ దాకా నేను ఆకివీడులో చదివాను, భీమవరం పక్కన ఆకివీడు. నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది భీమవరం, సో భీమవరం వెళ్ళాం. 9th 10th నుంచి భీమవరం ఇంకా. సో 9th 10th మేము ఇద్దరం 10th 9th క్లాస్మేట్స్, ఓకే, సేమ్ టైం బెంచ్ మేట్స్. బెంచ్ కట్వైపు ఆ చివరి తను ఉండేవాడు, ఈ చివరి నేను ఉండేవాడు. లాస్ట్ బట్ వన్ బెంచ్ మాది. సో అలాగే మొత్తం క్లాస్ అంతా ఫ్రెండ్సే. బట్ ఇప్పుడు మరి మా ఇద్దరం ఇండస్ట్రీలో ఉన్నాం, తను నన్ను తీసుకొచ్చాడు కాబట్టి మా ఇద్దరి గురించి మాట్లాడుతున్నారు అంతే. ఇప్పటికీ అందరం ఫ్రెండ్సే, 10th క్లాస్లో ఉన్న వాళ్ళందరూ బ్యాచ్ కంటిన్యూ. అప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు క్లాస్లో ఉన్నప్పుడు ఆ పీరియడ్లో ఆయన ఈ రేంజ్ మనిషి అవ్వబోతాడు ఇలా అలాంటి లక్షణాలు అంటే లక్షణాలు తనకి చాలా ఎక్కువ. తనకి ఫస్ట్ నుంచి సినిమా ఇష్టం, తను అప్పుడే బోల్డ్ అని పుస్తకాలు చదివేస్తున్నాడు. అమృతం కురిసిన రాత్రి 10th క్లాస్ టైంకి అమృతం కురిసిన రాత్రి చదివేస్తున్నాడు అతను. నేను బ్లాంక్. నేనేదో ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్స్, సూర్యదేవ రామ్మోహన్ రావు గారి నవల్స్, ఇలాంటి నవల్స్ అన్నీ బాగా చదివేవాడిని. ప్లస్ డిటెక్టివ్ బుక్స్, షాడో మధుబాబు గారివి అవన్నీ చదువుకునేవాడిని, కానీ అవన్నీ చదివేవాడిని. ప్లస్ మహా అయితే మోక్ష సాధన రహస్యాలు అవి ఇవి అని చెప్పి మాకు వ్యాసాశ్రమం తాలూకు పుస్తకాలు వచ్చేవి, అమ్మ కొనుక్కున్నది. ఆ పుస్తకాలు కూడా చదివేవాళ్ళం. బట్ తను చదివినంత బుక్స్ నేను ఆ టైంకి నేను చదవాల, తను చదివినంత రేంజ్ నేను చదవాల. ప్లస్ నేను చదివిన పుస్తకాలు వేరు. రకరకాల నేను పుస్తకాలు చదివేవాడిని కానీ, బట్ తను బాగా చదివేవాడు. తనకు ఉన్నది ఫస్ట్ నుంచి తనకు ఉన్నది అది. ఇప్పుడు నాకు ఉంది, నేను కథలు రాసేవాడిని, కవితలు రాసేవాడిని, బామ్మగారి కథలను రాసుకునేవాడిని, ఏవో రాసేవాడిని. నేను చిన్నప్పటి నుంచి రాసేవాడిని. బట్ అది ఎందుకంటే నాకు పెన్ను పేపర్